Hello everyone, welcome to our Mission Possible IS Academy AP Economy lecture series. In the previous class, we have discussed about the macroeconomic aggregates and ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో మనం మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ లోనే సెక్టరల్ వైజ్ గా అగ్రిగేట్స్ ఎలా ఉన్నాయి, సెక్టరల్ వైజ్ గా అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్లలో గడిచిన కొంతకాలంగా లెటర్స్ సే 10 years లాస్ట్ 1 decade నుంచి మనకి ఇంపార్టెంట్. సో ఆ 1 decade నుంచి అండ్ ప్రీవియస్ ఇయర్ తో ఇయర్ ని ఎప్పుడు కంపేర్ చేస్తాం కాబట్టి మెయిన్ గా మన ఫోకస్ అంతా లాస్ట్ ఇయర్ కంపారిజన్స్ ఎలా ఉన్నాయి అండ్ అప్కమింగ్ ఇయర్ కి ఏమైనా ఎస్టిమేట్స్ ఉన్నాయా, ఈ కోణాల్లో మనం చదువుకుంటే సరిపోతుంది అనమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యాజ్ యూజువల్ గా చిన్న అనౌన్స్మెంట్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 కి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో నేను 80 days ప్లాన్ గురించి చెప్పాను కదా. సో ఇప్పుడు మళ్ళీ న్యూ బ్యాచ్ ఆ 80 days ప్లాన్ సీట్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయాయి. సో ఈ 110 days ప్లాన్ అనేది మళ్ళీ కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. సో దీంట్లో ఏంటంటే ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ కి మెంటర్షిప్ గైడెన్స్ ఉంటుంది, డైలీ టెస్ట్లు ఉంటాయి అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అంటే డైలీ మీకు ఒక షెడ్యూల్ ఇచ్చి టెస్ట్లు పెట్టే దాంతో పాటుగా ఫుల్ లెంత్ టెస్ట్లను కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే కొంత పోర్షన్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మధ్య మధ్యలో ఫుల్ టెస్ట్లు ఉంటాయి అండ్ ప్రోగ్రామ్ ఎండింగ్ లో ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఈ 110 days ప్లాన్ లో ఏంటంటే ఈ మొత్తం మీకు ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ సిలబస్ కనీసం 4 to 5 times రివిజన్ అయ్యేలాగా ఈ ప్లానింగ్ అంతా కూడా ఉంటుంది. అండ్ దీంతో పాటు మీరు ఏం చదవాలో అదంతా కూడా అథెంటిక్ సోర్సెస్ అన్నిటినీ కంపైల్ చేసి మనమే మెటీరియల్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు ఇందులోనే ప్రొవైడ్ చేస్తాము అండ్ అది డౌన్లోడబుల్ కూడా. మీరు ప్రింట్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ప్రిపేర్ అవ్వాలంటే. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఆఫర్ కూడా నడుస్తుంది, 30% ఆఫర్ అనేది. సో ఈ నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తే మీకు మిగతా వివరాలు కూడా చెప్తారు, లేదా మీరు డైరెక్ట్ గా యాప్ లో పర్చేస్ చేయాలంటే మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాపిల్ యూజర్స్ అయితే కనుక క్లాస్ ప్లస్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆర్గనైజేషన్ కోడ్ దగ్గర ITSZD ఈ కోడ్ కనుక ఎంటర్ చేస్తే మీకు మన యాప్ అనేది లాగిన్ అవుతుంది అనమాట. సో అక్కడ మీరు డైరెక్ట్ గా చేసుకోవచ్చు. And one more request from my side. These are the free classes providing freely on YouTube, right? So if possible, మీకు అదేం కాస్ట్ చెయ్యదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేరే వేరే క్లాసెస్ నోటిఫికేషన్స్ కూడా రావాలంటే కొంచెం ఆ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అండ్ మీకు ఇది యూస్ఫుల్ గా అనిపిస్తే కంటెంట్ లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ని కామెంట్స్ కూడా చెయ్యండి. ఒపీనియన్ అనే కాదు, ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయొచ్చు, మేము క్లారిఫై చేస్తాము. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సో సెక్టరల్ వైజ్ గా మనకి మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ కనుక చూసుకున్నట్లయితే స్థూల ఆర్థిక గణాంకాలు అన్నమాట. స్థూల ఆర్థిక గణాంకాలు అంటాం తెలుగులో. మొదటి రంగం వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ సెక్టర్. సో అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఏమొస్తుంది? ఓన్లీ అగ్రికల్చర్ క్రాపింగ్ మాత్రమే వస్తుందా? కాదు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, అనుబంధ రంగాలు ఏమేమి ఉంటాయి? ఒకటి అగ్రికల్చర్ సెక్టర్, 2 ఉద్యానవనం హార్టికల్చర్ సెక్టర్, అండ్ 3 పశువులు యాన్యువల్ హస్బెండరీ, అండ్ 4th అటవీ అండ్ లాగింగ్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, అండ్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ మత్స్య సంపద, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో దీని కిందకి మనం ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడన్నా సరే అగ్రిగేట్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాన్ని జీవీఏలో కానీ లేదా జీడిపి కానీ మనం క్యాలిక్యులేట్ చేసే క్రమంలో ప్రతిసారి కూడా స్థిర ధరలని మనం తీసుకుంటాం. స్థిర ధరల పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తేనే కరెక్ట్ గణాంకాలు వస్తాయని చెప్పాను కదా. సో ఆ స్థిర ధరలకు ఒక బేస్ ఇయర్ ఉంటుంది. సో ప్రస్తుతం మనకి ఆల్ ఇండియా వైడ్ గా కావచ్చు, ఏపీ వైడ్ గా కావచ్చు, స్థిర ధరలు అనే వాటికి బేస్ ఇయర్ ఏంటి అంటే 2011-12 అప్పటి స్థిర ధరలను బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ రంగాల వారీగా జరిగేటువంటి దాంట్లో మనం జీడిపిని ఏమని చెప్తాం? జీడిపి లేదా జిఎస్డిపిని జీవీఏగా చెప్తాం అనమాట. జీవీఏ ఇస్ నథింగ్ బట్ జీడిపి, ఐ మీన్ జిఎస్డిపి స్టేట్ కాబట్టి. సో దీనికి సంబంధించి 2011-12 కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర 2025-26 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం మనకి FEAE ప్రకారం మనకి 10.14% ముందస్తు అంచనాల ప్రకారం
10.14% వృద్ధి రేటుతో ఈ మొత్తం ఇన్కమ్ పరంగా కోట్లలో చూసుకుంటే కనుక 2,52,775 కోట్లు, 2,52,775 crores జీవీఏతో అది పర్సంటేజ్ లో చూసుకుంటే 10.14% వృద్ధి రేటుతో మనకు అంచనాలు వేయబడ్డాయి అనమాట. ఏ ఇయర్ కి? 2025 and 2026 కి. సో దీనికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ దీంట్లో సబ్ కేటగిరీస్ వైజ్ గా చూసుకుంటే మనం ఇదే ఇయర్ కి అగ్రికల్చర్ సెక్టర్ లో మొత్తం అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ని మనం తీసుకున్నట్లయితే కనుక దాంట్లో పర్సెంటేజ్లు ఇవి. సో దాని వృద్ధి రేటు ఓన్లీ అగ్రికల్చర్ ని తీసుకుంటే 5.05%. ఉద్యానవనం తీసుకుంటే హార్టికల్చర్ 8.26%. మంచి కాంట్రిబ్యూషన్ అనమాట. అగ్రికల్చర్ కంటే కూడా హార్టికల్చర్ నుంచి మనకి ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. అండ్ పశు సంవర్ధక శాఖ యానిమల్ హస్బెండరీని తీసుకుంటే 5.15%. అది దగ్గరగానే వ్యవసాయానికి దగ్గరగానే ఉంది యానిమల్ హస్బెండరీ కూడా. అండ్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ వచ్చేటప్పటికి 2.39%. ఇది చాలా తక్కువగా ఉంది. అన్నిటికన్నా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ లో తక్కువ కాంట్రిబ్యూషన్ ఫారెస్ట్రీ నుంచి ఉంది. అండ్ అన్నిటికన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ నుంచి ఉంది. బికాస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, వీ హ్యావ్ ద థర్డ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ దిస్ కంట్రీ. సో కాబట్టి ఏంటంటే మనకు అదే అన్నిటికన్నా పెద్ద అసెట్ మత్స్య సంపద అనమాట. సో కాబట్టి 17.69% ఫిషింగ్ నుంచి వస్తుంది. సెకండ్ ప్లేస్ లో ఏది ఉంది? హార్టికల్చర్ ఉంది, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తే దాంట్లో 8% ఉంది, 8.26%. అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ వ్యవసాయం రెండు దగ్గరగానే ఉన్నాయి 5% తో. 5.15 తో యానిమల్ హస్బెండరీ థర్డ్ ప్లేస్ లో ఉంటే వ్యవసాయం 5.05 తో ఒక 0.10% డిఫరెంట్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉంది. అండ్ అన్నిటికన్నా తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఫారెస్ట్ సెక్టర్. సో దీన్నే మనం 2014-15 నుంచి 25-26 కి లాస్ట్ 10 years ఒక డికేడ్ కనుక చూసుకున్నట్లయితే ఇవి అన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ లో అడగరు. మీరు ఒక్కసారి లాస్ట్ 10 ఏళ్లలో ఒకసారి జస్ట్ ఒక అవగాహన కోసం చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఇక్కడ మళ్ళీ విడగొట్టారు. అగ్రికల్చర్ ని హార్టికల్చర్ ని కలిపేశారు అనమాట. కలిపేస్తే 2014 and 15 లో దాని గ్రోత్ రేట్ వచ్చి 0.59% గా ఉంది. అది మధ్యలో దాని తర్వాత సంవత్సరం -4 లో కూడా వెళ్ళింది, పెద్ద ఎక్కువ కాంట్రిబ్యూషన్ లేక. మళ్ళీ ఒక్కసారిగా 16-17 లో 10% కి పెరిగింది, తర్వాత 15కి పెరిగింది, మళ్ళీ తర్వాత మన ఒకటేసారి సగం పైగా పడిపోయి -6 కి వెళ్ళిపోయింది. మళ్ళీ డబుల్ అయింది, -6 నుంచి చాలా ఎక్కువ పెరిగింది. యాక్చువల్ గా రెండింతలు అయింది అనమాట, 12% పెరిగింది. మళ్ళీ -3కి వెళ్ళింది. సో ఒక నిశ్చితమైనటువంటి గ్రోత్ రేట్ లేదు మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకని? అగ్రికల్చర్ అనేటువంటిది మాన్సూన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటది. అండ్ ఒక మాన్సూన్సే కాదు, మధ్యలో వరదలని, కరువులని, తుఫాన్లని, భూకంపాలని. మనకి భూకంపాలు లేవు, బట్ ఇలా న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్ల ఫస్ట్ నష్టపోయే రంగం ఏంటి? అగ్రికల్చర్ సెక్టర్. సో కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా వాతావరణాన్ని బేస్ చేసుకుని పెరిగేటువంటిది కాబట్టి దీనిలో రకరకాల విపత్తుల కారణంగా రకరకాల మార్పులు ఉంటాయి, కాన్స్టెంట్ గా ఉండదు అనమాట. సో లాస్ట్ 3 years కనుక చూసుకున్నట్లయితే 2023 నాటికి -4 లో ఉంది, కానీ 24-25 నాటికి మళ్ళీ పుంజుకొని 12.39% వచ్చింది. 2025-26 నాటికి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 7.28 దగ్గర నిలబడింది అనమాట. ఏది? అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కలిపి, ఇది ఓవరాల్ కాదు. అండ్ లైవ్ స్టాక్ చూసుకున్నట్లయితే అంటే యానిమల్ హస్బెండరీ, లైవ్ స్టాక్ అంటే పశు సంపద, పశు సంవర్ధక శాఖ చూసుకుంటే ఇందులో పెద్దగా మార్పులేం లేవు, మంచి గ్రోతే కనిపిస్తుంది. 2014 లో 4% ఉంది, ఆ తర్వాత డబుల్ డిజిట్సే వచ్చినాయి వరుసగా 3 సంవత్సరాలు, 16, 15, 11 ఇలా వచ్చినాయి. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ వచ్చినప్పటికీ మైనస్లో అయితే ఒక్క 2023-24లో మాత్రమే మైనస్ లోకి వెళ్ళింది అనమాట. మిగతా అన్ని చోట్ల కూడా మైనస్లోకి ఎక్కడ వెళ్ళలేదు. ఇంకా లాస్ట్ 2 years చూసుకుంటే 24-25 లో 2.62% లో ఉంది గ్రోత్ రేట్. అండ్ తర్వాత సంవత్సరం 5.15% కంటే ఈ ఇయర్ 5.15% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట.
అండ్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, దీన్ని చూసుకుంటే కనుక మనకి దీని నుంచి ఎప్పుడూ పెద్ద ఆశాజనకంగా ఏం లేవు, ఎక్కువ శాతం మైనస్లే ఉన్నాయి. చూడండి 2014 లో కంప్లీట్ -3.17 ఉండేది, ఇప్పుడు ప్లస్ లోకి వచ్చి లాస్ట్ ఇయర్ కూడా మైనస్ లో ఉంది, -0.38 నుంచి ఇప్పుడు 2.39 కి పెరిగిందనమాట. అండ్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, ఈ రెండింటిని కలిపి చూసుకున్నట్లయితే కనుక ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అనేది ఒకటే, రెండు కింద అక్కర్లేదు. సో ఇది ఎప్పుడూ మంచిదే, మనకి ఫస్ట్ నుంచి కూడా డబుల్ డిజిట్ లోనే బాగానే మెయింటైన్ అవుతూ వచ్చింది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023 అండ్ 2024 ఈ సంవత్సరం అసలు చాలా విపరీతంగా ప్రతి రంగాన్ని, అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్స్ అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుందని అర్థమవుతుంది మనకి. ఒక్క ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ కి మాత్రమే మిగతా అన్ని చోట్ల మైనస్లు ఉండి తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఒక చోట మాత్రమే పెరిగింది, మిగతా అన్ని రంగాల్లోని తగ్గింది అనమాట. మైనస్లు లేదా చాలా లో గ్రోత్ రేట్ నమోదైంది 2023-24. ఒక్క ఫారెస్ట్రీ మాత్రం మంచి గ్రోత్ రేట్ నమోదైంది రివర్స్ లో. సో దీన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి 2014-15 టైంలో 13.56% ఉంది. ఈ 10 ఏళ్లలో మధ్యలో 26%, 38% అలా పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు కూడా డబుల్ డిజిట్ లోనే 17.69 తో మంచి పొజిషన్ లోనే ఉందన్నమాట. ఇదే విషయాన్ని అమౌంట్ రూపంలో, అంటే ఎన్ని లక్షల కోట్లు అనేటువంటి దాంట్లో ఇక్కడ చూపించారు. సో ఇది యాక్చువల్ గా అమౌంట్స్ లోవి ఎక్కువ అడగరు, ఈ సంవత్సరం మాత్రమే అడుగుతారు అనమాట. పోయిన సంవత్సరం అమౌంట్లు అవి అడగరు. బట్ మీరు గుర్తు పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి చూడండి, 2024-25 సంవత్సరానికి రంగాల వారీగా దీని గ్రోత్ రేట్. ఆరెంజ్ కలర్ అంటేనేమో మీకు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, మనకి ఇలా విడివిడిగా ఒక్కో దానికి అడగరు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ దే అడుగుతారు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకున్నా వేస్ట్. ఫస్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ 25 లక్షలది, అది ఆ ఫిగర్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అయితే ఈ సంవత్సరం మాత్రమే చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ 93,878 కోట్లు. అండ్ బ్లూ కలర్ అంటే లైవ్ స్టాక్ 65,486 కోట్లు. ఫారెస్ట్రీ అన్నిటికంటే తక్కువ 2,737 కోట్లు, 2,000 కోట్లు అంతే. అండ్ ఫిషరీస్ చూసుకున్నట్లయితే 90,673 కోట్లు ఇది. సో అన్నిటికన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఫిషరీస్, తర్వాత అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, తర్వాత లైవ్ స్టాక్, లాస్ట్ కి ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. అండ్ సబ్ సెక్టర్ వైజ్ ఇదిగో గ్రోత్ రేట్ ట్రెండ్స్ ఎలా మారాయి, ఎలా అప్స్ డౌన్స్ ఎలా వచ్చాయి అనేసి ఇది ఒక ట్రెండ్ డయాగ్రామ్ అనమాట. ఇది అసలు ఇంపార్టెంట్ ఏమీ కాదు, ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసుకున్నదే. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ కూడా అయిపోతారు. జస్ట్ పైకి పెరిగిందా తగ్గిందా, పెరిగిందా తగ్గిందా, కొన్నిసార్లు డైరెక్ట్ గా ఫిగర్ అడగరు, ఆ పోయిన సంవత్సరంతో కంపేర్ చేసి సంవత్సరంలో పెరిగింది తగ్గింది సమానంగా ఉంది, ఎటువంటి మార్పు లేదు, ఇలాంటి ఇస్తారు, పైవేవి కావు అని ఇస్తారు ఆప్షన్. అలాంటి వాటి కోసం ఈ ట్రెండ్ డయాగ్రామ్ ఉపయోగపడుతుంది అనమాట మనకి. సో లాస్ట్ 3 years లో చూసుకుంటే కనుక డెఫినెట్లీ పెరిగింది, ఎందుకంటే 2023-24 అన్ని మైనస్లోకి పోయాయని చెప్పుకున్నాం, అక్కడ తగ్గుదల నమోదైంది. తర్వాత కొంచెం పుంజుకుంది, ఇప్పుడు దాని మీద ఇంకా మంచిగా పుంజుకుంది. చూడండి ఇక్కడ ఈ పార్ట్ ఒకటి చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ లేదా సెకండరీ సెక్టర్, పరిశ్రమల రంగం. సేమ్ ఇయర్ వచ్చి బేస్ ఇయర్ 2011-12. సో జీవీఏలో కాంట్రిబ్యూషన్ 2025-26 ముందస్తు అంచనాల ప్రకారం ఎఫ్ఏఈ ప్రకారం ఏంటి 9.15% వృద్ధి రేటుతో ఉందన్నమాట. సో దీని అమౌంట్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2024-25లోది ఇచ్చారు, సవరించిన అంచనాల ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనమాట. 2,29,173 కోట్లు, 2,29,173 crores కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ రంగం జీవీఏకి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దీని యొక్క భాగాలు మళ్ళీ దీంట్లో కూడా సబ్ కేటగిరీస్ ఉంటాయి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ లాగానే ఇండస్ట్రియల్ అండ్ అలైడ్. సో ఇందులో సబ్ కేటగిరీస్ ఏంటి, ఒకటి మైనింగ్ అండ్ క్వారీ, సెకండ్ తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, థర్డ్ వన్ విద్యుత్ గ్యాస్ వాటర్ సప్లై నివారణ మరియు ఇతర వినియోగ సేవలు, అండ్ ఫోర్త్ నిర్మాణం. కానీ ఈ నిర్మాణ రంగానికి వచ్చేటప్పటికి చాలా మందికి డౌట్ ఉంటుంది,
నిర్మాణ రంగం అనేది పరిశ్రమల రంగంలో ఉంటదా? లేకపోతే అది సర్వీస్ అందిస్తున్నారు కదా అక్కడ. సో, సేవా రంగంలో ఉంటదా అని అనుకుంటా. కానీ నిర్మాణ రంగం వచ్చేటప్పటికి ఖచ్చితంగా పరిశ్రమల రంగంలోనే ఉంటదన్నమాట. కన్‌స్ట్రక్షన్స్ పరిశ్రమల రంగంలోకి వస్తాయి. సో, ఈ ఉపరంగాల వారీగా వృద్ధి రేట్లు చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ గా కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్ ఫీల్డ్, ఈ ఫీల్డ్ అన్ని కూడా అందులో డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పనులు చేసేవాళ్ళు, ఆ వ్యాపారాలు చేసేవాళ్ళు బాగా గడిస్తా ఉంటారు. సో, దాన్ని బట్టి మీకు ఎవరో చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ గానే మీరే గెస్ చేసేస్తారు. అన్నిటికన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది నిర్మాణ రంగం 14.18%. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మైనింగ్ అండ్ క్వారీ, ఇవన్నీ ఆర్డర్ లోనే ఉన్నాయి. ఇక మైనింగ్ అండ్ క్వారీ 7.88%. తయారీ రంగం కూడా మైనింగ్ తో ఇంచుమించు సమానంగానే ఉన్న పాయింట్లలో తేడా ఉంది. సో ఇది 7.03%. ఓవరాల్ గా 7 అనుకోవచ్చు. ఇది 8 కి దగ్గరలో ఉంది మైనింగ్, అలా గుర్తుపెట్టుకోండి. 8 కి దగ్గరలో ఉంది కాబట్టి 2 8లు గుర్తుపెట్టుకోండి. 7.88. ఆ పాయింట్ల తర్వాత ఉండే నెంబర్లే ఎక్కువగా మర్చిపోతూ ఉంటాం అనమాట. అండ్ విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా, నివారణ మరియు ఇతర వినియోగ సేవలన్నీ కలుపుకొని ఏవైతే ఈ మిస్లీనియస్ ఇండస్ట్రియల్ సెక్టర్ థింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కలుపుకొని 5.39% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట. సో దీనికి కూడా లాస్ట్ 10 years లో డికేడ్ గ్రాఫ్ తీసుకుంటే మనం 2014-15 లో మనకి -7.8% గా ఉంది. ఏది మైనింగ్ అండ్ క్వారీ. అండ్ తర్వాత మైనింగ్ అండ్ క్వారీ 2015-16 లో చూసుకుంటే ఏకంగా అసలు ఊహించనంత డిఫరెన్స్ ఉంది, 35.90 ఉందన్నమాట. అండ్ తర్వాత మైనస్లు 2017, 18, 19 కూడా చాలా 20 దాకా కూడా కోవిడ్ టైం 20 దాకా కూడా, ఎందుకంటే మైన్స్ అవన్నీ క్లోజ్ అయిపోవడం కోవిడ్ టైంలో ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా ఉంది దీని మీద. సో కాబట్టి చాలా డ్రాస్టిక్ గా 2020-21 చూసుకున్నట్లయితే కోవిడ్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది దీని మీద. -26కి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత 2021-22లో మళ్ళీ ఓపెన్స్ అయిన తర్వాత పుంజుకున్న తర్వాత మళ్ళీ 30.88% వచ్చింది. సో అలా చూసుకుంటూ ఉంటే ఈ 2023-24 సంవత్సరం మాత్రం ఇక్కడ కూడా చూడండి -26 నమోదైంది. కోవిడ్ టైంలో ఎలాగైతే నమోదైందో 2020-21లో మళ్ళీ 23-24లో సేమ్ లైక్ వాజ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇక్కడ కూడా మైనస్ నమోదైంది మనకి. అండ్ 24-25 లాస్ట్ ఇయర్ చూసుకుంటే 12.05 దగ్గర ఉంది. ఈ సంవత్సరం తగ్గింది దానికంటే. ఓకే, ఇది మనం వ్యవసాయ రంగానికి దీనికి అదే తేడా. వ్యవసాయ రంగం లాస్ట్ 2 years లో పెరుగుదలే నమోదు చేస్తుంది ప్రతి ఉపరంగంలో కూడా. కానీ ఇక్కడ మైనింగ్ అండ్ క్వారీ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ తగ్గింది అనమాట. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే 2014-15లో మన రాష్ట్ర బైఫర్కేషన్ తర్వాత వెంటనే మంచిగానే ఉండింది. అప్పుడు 26.58% జీవీఏ గ్రోత్ రేట్ ఉండింది. తర్వాత హైయెస్ట్ అంటే ఇది చూడండి ఇక్కడ ఈ 2021 చూసుకుంటే ఆ సంవత్సరం కోవిడ్ ఇయర్ కాబట్టి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను అనమాట. 37% మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మాత్రం పుంజుకుంది. ఎందుకంటే చాలా ఇళ్ల దగ్గరే కూర్చుని చేసే పనులు, ఇళ్ల దగ్గర నుంచే తయారు చేసే పనులు, తయారీ రంగం అప్పుడు ఆ టైంలో ఇంకేం పనులు లేక బయటకెళ్ళి చేసే పనులు లేక చాలా మంది ఇంటి దగ్గర నుంచే బిజినెస్ స్టార్ట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా వరకు డెవలప్ చేసుకోవడం చాలా పెరిగింది, స్టార్ట్అప్లు పెరిగాయి. సో కాబట్టి 37.72% కి బాగా మంచిగా అందుకుంది అనమాట. మళ్ళీ వెంటనే మైనస్లో పడిపోయింది 2 ఏళ్ళు. మళ్ళీ 2023-24లో మైనింగ్ మైనస్లో ఫుల్ గా వెళ్ళిపోయింది. ఇక్కడ మాత్రం ప్లస్ లోనే ఉంది, ఇది బాగా ప్లస్ లోకి వచ్చింది. సో క్వారీ అండ్ మైనింగ్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కి క్వైట్ ఆపోజిట్ లో జరుగుతూ వచ్చినాయి. ఫస్ట్ ఇక్కడ మైనస్ లో ఉంది 2014లో, ఇక్కడేమో చాలా హైయెస్ట్ లో ఉంది 26లో. తర్వాత 2020లో ఇది మైనస్ లో ఉంది క్వారీ అండ్ మైనింగ్. ఇలా కంపేర్ చేసుకోవాలన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మాత్రం ఫుల్ ప్లస్ లో ఉంది, 37%, హైయెస్ట్ 2020 మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకు వచ్చిన జీవీఏ. అండ్ లాస్ట్ 2 years లో చూసుకుంటే కనుక 5.59 ఉంది లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ పెరిగింది. మైనింగ్ అండ్ క్వారీ ఏమో ఈ ఇయర్ తగ్గింది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే. మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఇయర్ పెరిగింది. అండ్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఎక్సెట్రా చూసుకుంటే వీటిలో అంత ఆశించినంతగా లేవు. యాక్చువల్ గా మనకు అడిగే క్వశ్చన్లు 1 నిర్మాణ రంగం మీద, 2 మ్యానుఫ్యాక్చరింగ్ మీద, 3 మైనింగ్ మీద అడుగుతారు. ఇది అసలు ఇవన్నీ ఈ రంగంలో చాలా అంశాలు కలిపి ఉంటాయి కాబట్టి ఈ రంగాన్ని పెద్దగా అడగరు క్వశ్చన్స్. బట్ మనం చదువుకోవాలి కదా నెగ్లెక్ట్ చేయకుండా.
సో 4.44% ఉంది ఎప్పుడు 14 లో. గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. 4 ఇక 2020 నాటికి చూసుకున్నట్లయితే కనుక ఇది మంచిగా గ్రోత్ రేట్ పెరుగుతూనే వచ్చింది. 2021లో 12.76% వచ్చింది అనమాట. మంచి గ్రోతే. తర్వాత టప్మన్ పడిపోయింది, -16కి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ పుంజుకుంటూ కాన్స్టెంట్ గా 12.4 దగ్గర కాన్స్టెంట్ గా 2 ఏళ్ళు నడిచింది. తర్వాత లాస్ట్ ఇయర్ చూసుకుందాం. లాస్ట్ ఇయర్ 9.38 దగ్గర ఉంటే ఈ ఇయర్ తగ్గింది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై తగ్గింది అనమాట. సో లైక్ మైనింగ్ అండ్ క్వారీ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం తగ్గింది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం తగ్గింది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మాత్రం లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం పెరిగింది. అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది 2014-15లో 7.79% వృద్ధి రేటు. అప్పుడు కూడా అన్నిటికన్నా అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అన్నిటికన్నా టాప్ లో ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ టాప్ లో ఉందన్నమాట. సో 7.79% ఉండింది. ఆ తర్వాత మెల్లగా తగ్గుకుంటూ వచ్చింది. మధ్యలో ఒక చోట 16-17లో 9% పెరిగింది, కానీ ఆ తర్వాత మళ్ళీ తగ్గుతూనే వచ్చింది. 2020-21 కోవిడ్ టైం చూసుకుంటే 8.76 దగ్గర ఉంది. అంటే 14 నుంచి 20 వరకు లాస్ట్ ఆ గడిచిన 5 ఏళ్ల టైంలో పెద్దగా మార్పేం లేదు. మళ్ళీ అక్కడే నిలదొక్కుని నిలబడింది. 7 నుంచి 8 దగ్గరే ఉందన్నమాట. 1% పెరిగింది, పాజిటివ్ లోనే ఉంది. ఆ తర్వాత ఒకేసారి 21-22లో చూడండి, 21-22లో అన్ని సెక్టార్లో డ్రాస్టిక్ చేంజెస్ కనబడ్డాయి. ఈవెన్ మైనింగ్ అండ్ క్వారీ 30% వృద్ధి రేటు నమోదు చేస్తే ఇది కూడా పోటాపోటీగా 29.23% నమోదు చేసింది. ఈక్వల్ గా మైనింగ్, కన్స్ట్రక్షన్ ఈక్వల్ గా. అండ్ లాస్ట్ 3 years లో చూసుకుంటే 2023-24లో 6.16 నమోదు చేసింది. దాని తర్వాత మెల్లగా పెరిగి 4 పాయింట్లు పెంచుకుని 24-25లో 10.64 వచ్చింది. మళ్ళా ఇంకో 4 పాయింట్లు పెంచుకుని 14.18 ఈ సంవత్సరం ఉండింది అనమాట. సో లాస్ట్ 3 years లో 4 పాయింట్స్ చొప్పున పెంచుకుంటూ వచ్చింది ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్. అలా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుంది మీకు. సో ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఈ సంవత్సరం కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ కాంట్రిబ్యూషన్ జీవీఏకి అత్యధికంగా చేస్తుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్, తర్వాత మైనింగ్ అండ్ క్వారీ, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ పోయిన సంవత్సరం చూసుకుంటే ఎలా ఉంది? పోయిన సంవత్సరం మైనింగ్ ఎక్కువ ఉంది, తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఎక్కువ ఉంది, 3వ ప్లేస్ లో కన్స్ట్రక్షన్ ఉంది, 4వ ప్లేస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అనమాట. మొత్తం మారిపోయింది. మొత్తం లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మొత్తం అన్ని ఆర్డర్ మొత్తం మారిపోయింది అనమాట. దానికి సంబంధించిందే ట్రెండ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇదిగో ఇలా చూసుకోండి. 2022-23 నుంచి లేదా 23-24, 25-26, 27, 28 చూసుకున్నట్లయితే ఏ రంగంలో మీకు అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఇదైతే బాగా డ్రాస్టిక్ గా తగ్గింది. బ్లూ కలర్ ఏంటి? మైనింగ్ అండ్ క్వారీ తగ్గింది. ఇప్పుడు కొంచెం ఇంచుమించుగా నిలదొక్కుని అక్కడే నిలబడింది. సో అది పెద్దగా మార్పులు లేకుండా లాస్ట్ 4 years లో ఉన్న రంగం ఏంటి? కొంచెం స్వల్పంగా తగ్గినా కూడా ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై స్థిరంగా ఉంది. అడ్డగీత చూడండి, ఇంతే ఉంది ఇది. అండ్ నెక్స్ట్ సేవా రంగం. సేవా రంగం అంటే ఇది సేవ ఇది కాదు అని చెప్పడం. అన్ని కూడా గవర్నమెంట్ సెక్టర్స్ వస్తే, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వస్తాయి, అన్ని ఇందులో సేవా రంగంలోకి వచ్చేస్తాయి అనమాట. ప్రతిదీ సేవే కాబట్టి ఇది అన్నిటికన్నా విస్తృత రంగం. అలాగే విస్తృతంగానే అన్నిటికన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తుంది జీవీఏకి. మళ్ళీ దీంట్లో కూడా సబ్ కేటగిరీస్ చాలా ఉంటాయి. సో ఆ చాలా వాటిలో కొన్ని ఏంటి అంటే వాణిజ్యం, హోటల్స్, రెస్టారెంట్లు. అక్కడ మనకి సర్వీస్ అందిస్తున్నారు కదా. నెక్స్ట్ ఇతర మార్గాల ద్వారా రవాణా మరియు నిల్వ. అండ్ సుప్రా రీజనల్ సెక్టర్స్ ఇవేంటి? రైల్వేస్, కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఇవి బాగా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయి మామూలుగా అయితే. ఎందుకంటే ఆదాయం దేశానికి కూడా వీటి నుంచి ఎక్కువ వస్తాయి. కమ్యూనికేషన్స్ మనం అందరం సెల్ ఫోన్లు వాడుతున్నాం, సర్వీస్ పొందుతున్నాం కదా, సర్వీసే కదా. మనందరం కమ్యూనికేషన్ ఇది ట్రాన్స్పోర్ట్ వాడుతున్నాము. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అందరం వాడుతున్నాం. ఇన్సూరెన్స్ వాడకపోయినా బ్యాంకింగ్ అయితే వాడుతున్నాం. రియల్ ఎస్టేట్, ఇక్కడ నిర్మాణ రంగం అక్కడికి వచ్చింది మనకి. రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ సర్వీసే ప్రొవైడ్ చేస్తారు, అంటే మీడియేటింగ్ మాత్రమే చేస్తారు కాబట్టి అది సర్వీస్ సెక్టర్ కిందకి వస్తుంది. నివాసాలు మరియు వృత్తిపరమైన సేవల యాజమాన్యం. అండ్
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నివాసాలంటే కన్స్ట్రక్షన్స్ కాదు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే హౌస్ హోల్డ్ పరమైనటువంటి సర్వీసెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ సర్వీసెస్ అనుకోవచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ సర్వీసులన్నీ కూడా, అండ్ ఇతర సర్వీసెస్, అదర్ సర్వీసెస్ ఇంకా ఏవైతే మిస్లీనియస్ ఉన్నాయో ఇవన్నీ కలిపి, ఇదంతా కలిపితే సేవారంగం అంటాం. సో ఈ సేవారంగంలో చూసుకున్నట్లయితే మళ్ళీ అదే స్థిర ధరలు 2011-12 లెక్కల ప్రకారం జీవీఏ 10.67% ఉందన్నమాట. ఇంచుమించుగా అగ్రికల్చర్ కి దగ్గరగానే ఉంది, అది కూడా 10.14 ఉంది. సో అయితే ఇది 10.67 ఉంది. ఇది అన్నిటికన్నా టాప్ లో ఉంది ఇప్పుడు మన రాష్ట్ర జిఎస్డిపిలో. అండ్ దీనికి కాంట్రిబ్యూషన్ కోట్లలో చూసుకున్నట్లయితే కనుక 2024-25 సంవత్సరం ఫరీ ప్రకారం 3,25,226 కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తుంది జీవీఏ. అండ్ ఉపరంగాల వారీగా చూసుకున్నట్లయితే కనుక ఏ రంగం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందని, ఫస్ట్ కమ్యూనికేషన్ సెక్టర్ వచ్చి మనకి 15.13% చేస్తుంది. ఎందుకంటే సెల్ ఫోన్ లేకపోతే మనం ఉండలేం, డేటా లేకపోతే మనం ఉండలేం, కాబట్టి ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ చేస్తుంది, అది కామన్ సెన్స్. నెక్స్ట్ బ్యాంకింగ్, ప్రతి ఒక్కళ్ళు స్కాన్ చేయడం, యూపీఐ చేయడం, బ్యాంకింగ్ సెక్టర్ బాగా పుంజుకుంది ఈ మధ్యకాలంలో, కాబట్టి 13.59% బ్యాంకింగ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. వాణిజ్యం మరియు హోటల్స్, రెస్టారెంట్లు 12.41% కాంట్రిబ్యూట్ చేస్తుంది. స్థిరాస్తి మరియు నివాసాల యాజమాన్యం ఇది 11.99% కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట. ఇతర మార్గాల ద్వారా రవాణా మరియు నిల్వ 11.43%. ఇవన్నీ కూడా ఇంచుమించు పాయింట్ తేడాల్లోనే కాంట్రిబ్యూట్ చేస్తాయి, పెద్ద డ్రాస్టిక్ చేంజ్ లేదు, ఇక్కడ ఉన్నాయి అంతే చేంజ్ మనకి. ఇతర సేవలు 8.96%, అండ్ రైల్వేస్ 5.90%, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 0.05%. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మొత్తం ఫ్రీయే కదా, అంటే చిన్నగా మీ సేవా సర్వీసెస్ కానీ వీటిని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు సచివాలయాల ద్వారా ఉపయోగించుకున్నా కాబట్టి చాలా మినిమం ప్రైస్ ఉంటుంది, 30 రూపీస్ 20 రూపీస్ ఇలా ఉంటాయి. కాబట్టి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాంట్రిబ్యూషన్ అనేది ఇన్కమ్ గా అంతగా ఏమీ లేదనమాట. రైల్వేస్, ఇక్కడ రాష్ట్రానికి రైల్వే ఆదాయం అనేటువంటిది అందులో కొంత భాగం పైన సెస్ కింద సర్చార్జ్ కింద వచ్చే రావాలి, కానీ రైల్వేస్ సెంట్రల్ కదా, సో దాంట్లో వచ్చే ఇన్కమ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ కి మంచి ఇన్కమ్, అది సెంట్రల్ గవర్నమెంట్ కి మంచి కాంట్రిబ్యూషన్ రైల్వేస్ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ మనకి మాత్రం రాష్ట్రానికి మాత్రం 5.90%. మనకి ఇక్కడ చూసారు కదా ఇతర మార్గాల ద్వారా రవాణా, ఏపీఎస్ఆర్టీసీ ఇవన్నీ ఇందులోకి వస్తాయి అనమాట. సో దీనిలో మనకు మళ్ళీ వస్తాయి మంచి అమౌంట్. సో ప్రస్తుత ధరల వద్ద అంచనాలు చూసుకున్నట్లయితే, ప్రస్తుత ధరలు అంటే ఏంటి, కరెంట్ ప్రైసెస్, ఇప్పుడు ప్రైసెస్ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర చూసాం, ఇప్పుడు పర్సెంటేజ్ ఎలా ఉందంటే, కానీ ప్రస్తుత ధరల దగ్గర చూసుకున్నట్లయితే ఈ 2025-26 సంవత్సరం నాటికి జిఎస్డిపి 17,62,357 crores గా ఉంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే 17.62 లక్షల కోట్లు అని అంచనా అనమాట. అదే లాస్ట్ ఇయర్ దానికి చూసుకున్నట్లయితే 15,91,226 crores గా ఉంది, అంటే 15.91 lakh crores గా చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రస్తుత ధరల వద్ద వృద్ధి రేట్ ఎంత ఉంది, 10.7% గా తెలుస్తుంది. సో ప్రస్తుత ధరల వద్ద, స్థిర ధరల వద్ద కూడా వృద్ధి రేట్లో పెద్ద మార్పులు లేదు, చూడండి ఇక్కడ 7.105% ప్రస్తుత ధరల వద్ద, స్థిర ధరల వద్ద ఎంత అనుకున్నాం, 10.67%, 67%. సో ఇదే టైంలో ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ సెక్టర్ కూడా చూసుకున్నట్లయితే ఈ ఇయర్ 357.14 lakh crores గా అంచనా వేశారు అనమాట ఈ సంవత్సరం. సో దాన్ని వృద్ధి రేట్ నమోదు కింద చూసుకున్నట్లయితే 8% ఓవరాల్ గా ఆల్ ఓవర్ ఇండియా వృద్ధి రేట్, ఇండియన్ సర్వీస్ సెక్టర్ 8% కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపికి. సో దీని జీవీఐ ఎస్టిమేట్స్ లాస్ట్ 10 years లో చూసుకుంటే కనుక 2014-15 లో ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్లు చూసుకుంటే ఇక్కడ మనకి నెంబర్స్ లో ఇచ్చారు, ఈ లక్షల కోట్లు మిమ్మల్ని అడగరు, కాబట్టి ఈ లక్షల కోట్లు ఏదైతే ఉందో ఇది లాస్ట్ 2 years ది, ఇది మాత్రమే ఇంపార్టెంట్ మీకు. ఇదైతే లాస్ట్ 2024-25 లో 70,000 ఉంటే ఈ సంవత్సరం 79,228. రైల్వేస్ 5,000
144 ఉంటే ఈ సంవత్సరం 5,447 ఉంది. ఇవన్నీ కోట్లు అనమాట. ట్రాన్స్పోర్ట్స్ అండ్ అదర్ మీన్స్ 45,000 నుంచి 51,005 4 ఒకట్లు వరుసగా గుర్తుపెట్టేసుకోండి. అండ్ కమ్యూనికేషన్స్ 14,000 ఉంటే ఈసారి 17,000కి వచ్చింది. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ 46,000 ఉంటే 52,000కి వచ్చింది. రియల్ ఎస్టేట్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్స్ 57,000 ఉంటే 64,000కి వచ్చింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 29,754 ఉంటే చాలా స్వల్పంగా ఒక 5 పెరిగిందేమో, 5-6 పెరిగింది అంతే. 5-6 కూడా కాదు, సారీ 15 పెరిగింది. సో 29,769కి వచ్చింది. పెద్ద మార్పు లేదు అసలు. అదర్ సర్వీసెస్ 55,000 ఉంటే 60. సో ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఏ సబ్ యూనిట్ ని తీసుకున్నా ప్రతి దాంట్లోని ఎంతో కొంతైనా ప్లస్ లోనే ఉంది. పెరుగుదలే నమోదైంది కానీ తగ్గుదల ఎక్కడ నమోదు కాలేదు. దట్ ఇస్ అ గుడ్ సైన్. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ మనకి. ఈ సర్వీస్ సెక్టర్ లో ఈ జీవీఏ కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ లో చూసుకున్నట్లయితే 2014-15 లో ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్లు 10.98 గా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మనకది, సారీ నేను దీన్ని చిన్న చేస్తాను, 12.41 గా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 10.51 గా ఉంది. సో 2014 నుంచి ఇప్పటికీ మధ్యలో కొన్ని మైనస్లు అవి జరిగాయి. ఇక్కడ కోవిడ్ టైంలోనే సర్వీసులు అన్ని కూడా తగ్గిపోయి అన్ని మైనస్లోకి వెళ్ళిపోయినాయి చూడండి. ఆల్మోస్ట్ ఒక బ్యాంకింగ్ ఇది తప్పించి కోవిడ్ టైంలో బ్యాంకింగ్ కి బాగా యూపీఐ ట్రాన్సాక్షన్ కి అంటే టచ్ లెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి యూపీఐని బాగా ప్రమోట్ చేశారు కదా. సో అందుకని ఇక్కడ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ పెరిగింది. ఇన్సూరెన్స్ కూడా పెరిగింది అప్పుడు, ఎందుకంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నారు అందరూ. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బాగా క్యాష్ చేసుకున్నాయి ఆ టైంలో. రియల్ ఎస్టేట్ అండ్ డ్వెల్లింగ్ కూడా మైనస్ లోకి వెళ్ళలేదు. పబ్లిక్ సర్వీసెస్ కూడా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి గ్రోత్ నమోదు చేసింది అప్పుడు 2020-21 లో. కానీ మిగతా రంగాలన్నీ మాత్రం తగ్గిపోయాయి, ఎందుకంటే అన్ని సర్వీసెస్ బంద్ అయిపోయాయి కాబట్టి. అండ్ రైల్వేస్ చూసుకున్నట్లయితే అప్పుడు బాగా ఉండింది, 21% ఉండింది, 21.77%. బట్ లాస్ట్ 2 years లో చూసుకున్నట్లయితే కనుక 6.37 గా లాస్ట్ ఇయర్ ఉంటే ఈ సంవత్సరం తగ్గింది. రైల్వేస్ అమౌంట్ లోనేమో పెరిగింది, అమౌంట్లు అన్ని పెరిగినాయి, కాంట్రిబ్యూషన్ చేస్తున్న అమౌంట్లు పెరిగినాయి బేస్డ్ ఆన్ ద ప్రైసెస్ కదా. ప్రైసెస్ కరెంట్ ఎకానమీ సిచ్యువేషన్ బట్టి దాని నుంచి వచ్చే ఆదాయం పెరిగింది. కానీ ఓవరాల్ గా అన్ని సెక్టర్ లో పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, పర్సెంటేజ్ లో తేడా వస్తుంది. ఆదాయాన్ని బేస్ చేసుకుని మీరు పర్సెంటేజ్ చెప్పకూడదు అనమాట, పెరిగింది తగ్గిందని. పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ మారిపోతుంది కదా మరి. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ మీన్స్ ఆఫ్ స్టోరేజ్. సో ఇది 5.60 గా ఉండేది 2014-15 లో రాష్ట్రం విడిపోయినప్పుడు. తర్వాత మళ్ళీ 2020లో ఇది కూడా పిచ్చ మైనస్ లోకి వెళ్ళిపోయింది ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే బయటకి ఎక్కడ వెళ్ళే వాళ్ళు కాదు. ఒకనొక టైంలో ఆర్టీసీయే ఆగిపోయింది, బస్సులు తిప్పడం కూడా మానేశారు. కోవిడ్ టైంలో ప్రయాణాలు అయ్యి మానేశారు కాబట్టి చాలా బస్సులు ఆపేశారు. కొన్ని లిమిటెడ్ సర్వీసులు ఉండేవి, అది కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనే వాళ్ళు కాబట్టి బస్సుకి లిమిటెడ్ గా ఎక్కించుకునే వాళ్ళు. ఓన్ ట్రాన్స్పోర్ట్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తుండే వాళ్ళు కాబట్టి -29కి వెళ్ళిపోయింది 2020-21 లో. అండ్ 24-25 లాస్ట్ ఇయర్ చూసుకుంటే 5.28 గా ఉంది. అండ్ ఈ సంవత్సరం చాలా పెరిగింది, 11.43 గా పెరిగింది. ఎందుకని? ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చారు, ఇంకా అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీదే పడ్డారు. సో యా, కొంత దూరం వాళ్ళ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఫ్రీ సర్వీస్ లోకి వెళ్ళిపోయినా కానీ తర్వాత నుంచి టికెట్ ఎంతో కొంత తగ్గుతుంది కదా అని చెప్పి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ప్రిఫర్ చేయడం మొదలు పెట్టారు అనమాట. సో అట్లా. ఇంకా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ సెక్టర్ చూసుకున్నట్లయితే 2014-15 లో కూడా మంచి కాంట్రిబ్యూషన్ 10.07 కాంట్రిబ్యూషన్ ఉండింది. కానీ కోవిడ్ టైంలో తగ్గింది అనమాట, -7.75% గా ఉండింది. దాని తర్వాత మళ్ళీ మీరు 2024-25 లాస్ట్ 2 years చూసుకుంటే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ ఉంది, 18.70 ఉందన్నమాట. లాస్ట్ గత 5 ఏళ్లలోని కూడా హైయెస్ట్ ఇదే, లాస్ట్ ఇయర్ 2024 లో 18.70 ఉంది. కానీ ఈ ఇయర్ మళ్ళీ స్వల్పంగా తగ్గి 15.13 కాంట్రిబ్యూట్ చేస్తుంది. స్టిల్ మిగతా అన్ని సెక్టర్స్ లోకి కూడా హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ లోనే ఉంది కమ్యూనికేషన్స్. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ చూసుకున్నట్లయితే కనుక 9.37% గా ఉండింది 2014 and 15 టైంలో. మళ్ళా కోవిడ్ టైంలో 2020-21 5 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్లయితే 9.58 గా ఉంది. ఇందాక చెప్పాను రీజన్ ఏంటి అని, కోవిడ్ టైంలో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రెండు సెక్టర్స్
బాగా పెరగడానికి రీజన్ ఏంటి అని. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ బానే 16.93% ఉండింది. ఈ సంవత్సరం మాత్రం స్వల్పంగా తగ్గిందనమాట. 13.59. లైక్ కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రెండు కూడా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే పర్సంటేజ్లు తగ్గాయి. కానీ అమౌంట్ తగ్గల, అమౌంట్ పెరిగిందనమాట. లక్షల కోట్లు పెరిగినాయి. ఓకే. ఇంకా రియల్ ఎస్టేట్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్స్ చూసుకున్నట్లయితే 2014-15 లో 8.48 ఉంది. స్టేట్ బైఫర్కేట్ అయింది. బానే కొన్ని ఏరియాల్లో అమరావతి రీజియన్స్ లో వాటిలో బానే భూములు పెరిగినాయి. ఎక్కడ రాజధాని పెడతారో తెలియక అందరూ ఇక్కడే రాజధాని పెడతారు, ఇదిగో ఇక్కడ నుంచి ఈ హైవే పడిపోతుందంట, ఆ హైవే పడిపోతుందంట అని చెప్పి భూముల రేట్లు బాగానే పెంచారు ఆ టైంలో. అండ్ తర్వాత 2020-21 వచ్చేటప్పటికి తగ్గిపోయింది. 5.51 కి తగ్గిపోయింది అనమాట. 24-25 వచ్చేటప్పటికి మళ్ళీ అగైన్ 5% అయితే వచ్చింది. అగైన్ 25-26 లో చాలా డ్రాస్టిక్ చేంజ్, ఆల్మోస్ట్ డబల్ కంటే కూడా ఎక్కువ మారిందంటే ఇంచుమించు 12% ఉంది. ఇది 11.99 అంటే దగ్గరగా 12%. ఎక్కడ 5%, ఎక్కడ 12%. డబల్ కంటే కూడా ఎక్కువే పెరిగింది అనమాట రియల్ ఎస్టేట్. అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది పెద్ద కాంట్రిబ్యూషన్ ఏం కాదు, 6.87 ఉండింది స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు. ఆ తర్వాత మధ్యలో కోవిడ్ టైంలో బాగా పెరిగింది, 14.92% పెరిగింది. ఎందుకంటే గవర్నమెంటే మొత్తం అన్ని తన చేతుల్లోకి తీసుకుని చేసేది కాబట్టి ఆ టైంలో పెరిగింది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ తగ్గుదలే. 2.78 ఏమో లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి ఇంకా తగ్గిపోయి 0.05% కే ఉంది కాంట్రిబ్యూషన్. అండ్ అదర్ సెక్టర్స్ అన్ని కలుపుకొని చూసుకుంటే ఇతరత్ర సర్వీస్ సెక్టర్ లో 9.83% 2014-15 లో ఉంటే ఈ కోవిడ్ టైంలో -12 లోకి వెళ్ళిపోయినాయి. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా పెద్దగా ఎక్కువ చేంజెస్ ఏం లేవు. 8.8 నుంచి 8.96 కి దగ్గరగా 1% పెరిగినట్టు పెరిగింది అనమాట. సో ఓవరాల్ గా మనకి సర్వీస్ సెక్టర్ లో చూసుకుంటే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఈ సంవత్సరం ఏంటి అంటే కమ్యూనికేషన్స్. లాస్ట్ ఇయర్ ఏంటి, లాస్ట్ ఇయర్ కూడా కమ్యూనికేషన్. అన్ని సంవత్సరం సెకండ్ పొజిషన్ లో ఉంది బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అనమాట. 13.59 తో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెకండ్ పొజిషన్ లో ఉంది. కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ తర్వాత పొజిషన్ వచ్చి హోటల్స్ అండ్ రెస్టారెంట్లు 12.41. దాని తర్వాత రియల్ ఎస్టేట్ 12.99 దగ్గరగా 11.99 దగ్గరగా 12. తర్వాత ట్రాన్స్పోర్ట్, ఇంకా రైల్వేస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అదర్ సర్వీసెస్ అనేవి చాలా తక్కువ కాంట్రిబ్యూషన్స్ లో ఉన్నాయి అనమాట. ఆ పైన చెప్పిన మ్యాటరే ఇక్కడ మళ్ళీ బార్ డయాగ్రామ్ లో ఇచ్చారు అనమాట. అవే పర్సంటేజ్ లో బార్ డయాగ్రామ్ లో ఇచ్చారు. సో దీని అంతటికి ఇప్పుడు దాకా చదువుకున్న దాన్ని అంతటిని కలిపి ఓవర్వ్యూ చూసేస్తే సెక్టరల్ వైజ్ గా జీవీఏ లేదా జిఎస్డిపి ఎస్టిమేషన్స్ ఎట్ కరెంట్ ప్రైసెస్, ప్రస్తుత ధరలు, స్థిర ధరలు కాదు, చూసుకున్నట్లయితే 5.39 lakhs crores ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ పర్సంటేజ్ వచ్చి 7.83. ఇది ప్రస్తుత ధరలు. అండ్ ఇండస్ట్రీస్ 3.84 లక్షల కోట్లు, గ్రోత్ రేట్ వచ్చి 9.53%. అండ్ సర్వీస్ సెక్టర్ వచ్చేటప్పటికి 7.01 లక్షల కోట్లు, గ్రోత్ రేట్ వచ్చేటప్పటికి 12.94. ఈవెన్ ప్రస్తుత ధరల్లోనైనా స్థిర ధరల్లోనైనా అన్నిటికన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న రంగం ఏంటి, సర్వీస్ సెక్టర్. 12 ఉంది, డబుల్ డిజిట్ లోనే ఉంది ఇక్కడ కూడా. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రస్తుత ధరల్లో అయితే సెకండ్ కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీస్, మూడో ప్లేస్ లో అగ్రికల్చర్ ఉంది. అదే స్థిర ధరల్లో అనుకోండి సర్వీస్ సెక్టర్ ఫస్ట్ లో ఉంది, సెకండ్ పొజిషన్ లో అగ్రికల్చర్ ఉంది, థర్డ్ పొజిషన్ లో ఇండస్ట్రీలు ఉన్నాయి కదా. సో ఇది ఓవరాల్ జిఎస్డిపికి ఎలా ఉంది, జిఎస్డిపి మొత్తం కలిపితే ప్రస్తుత ధరలో 17.62 కోట్లు. ఈ ఫిగర్ ఇంపార్టెంట్, 17.62 లక్షల కోట్లు. ప్రస్తుత ధరలో జిఎస్డిపి ఎంత ఉంది, 10.75% జిఎస్డిపి ఉందన్నమాట. 10.75%. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, 11.75. కరెక్ట్ గా 1 పాయింట్ తక్కువ, 11.75, 10.70, కరెక్ట్ గా 1 పాయింట్ తగ్గింది అనమాట లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం. కానీ ఇక్కడ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇది కూడా మారినాయి చూడండి. లాస్ట్ ఇయర్ కూడా సర్వీస్ సెక్టర్ హైయెస్ట్ పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేసింది, కానీ సెకండ్ హైయెస్ట్ అగ్రికల్చర్ 11.64, థర్డ్ ప్లేస్ లో ఇండస్ట్రీలు ఉన్నాయన్నమాట 8.57%. కానీ ఈ సంవత్సరం మారింది, ఏది ప్రస్తుత ధరలలో, స్థిర ధరల్లో కాదు. సో ఇదే మీకు గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉండాలంటే ఈ జీవీఏలో ఏ రంగాలు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ప్రస్తుత ధరల్లో చూసుకున్నట్లయితే కనుక
మొత్తం జిఎస్డిపిని 100% అనుకుంటే కనుక 100% లో 43% సర్వీస్ సెక్టర్ నుంచే వస్తుంది అండ్ 33% అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తుంది, 24% ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి వస్తుంది. యాక్చువల్గా ఇది 43, 33, 23 అయితే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ, కానీ ఇప్పుడైనా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. 43, 33, 23 బట్ 1%. ఎందుకంటే 100 కదా, మొత్తం 100 చేయాలంటే ఇంకోటి తక్కువ అవుతుంది కదా, ఇంకోటి ఇక్కడ కలిపేసి ఇండస్ట్రియల్ సెక్టర్ లో 24 అలా గుర్తుపెట్టుకోండి, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్న అన్ని సబ్ సెక్టార్ల యొక్క కాంట్రిబ్యూషన్ కరెంట్ ప్రైసెస్ లో అన్నమాట. ఇదంత ఇంపార్టెంట్ కాదు కరెంట్ ప్రైసెస్ కాంట్రిబ్యూషన్స్, కానీ మీరు ఒకవేళ ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు చదువుకోవాలని మెయిన్ చదువుకోండి. లైవ్ స్టాక్ ఒకటి పెద్ద కాంట్రిబ్యూషన్ కాబట్టి, నెక్స్ట్ కమ్యూనికేషన్స్ ఒకటి ఇక్కడ తక్కువే ఉంది, ఓవరాల్ గా చూసుకుంటే తక్కువే ఉంటది. ట్రాన్స్పోర్ట్ ఒకటి, నెక్స్ట్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ మనకి ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుంది కాబట్టి అదొకటి. మ్యానుఫ్యాక్చరింగ్ మీద అసలు ప్రతిసారి క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ దేశం గానీ రాష్ట్రం గానీ దృష్టి పెడుతున్నాయి తయారీ రంగం మీద, కాబట్టి దాని కాంట్రిబ్యూషన్ కూడా అడిగే అవకాశం ఉంది. అలాంటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం 2025-26 ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ముందస్తు అంచనాల ప్రకారం మనకి 24-25 లో 2,66,699 నుండి ఈ సంవత్సరం 2,94,507గా అంచనా వేయబడింది. పెరిగింది, బట్ అంత ఎక్కువేం కాదనమాట, స్వల్పంగా పెరిగింది. సో ఇది దేన్ని సూచిస్తుంది? జనాభా యొక్క ఆదాయాలు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఫర్ ద జిఎస్డిపి అనేటువంటి సూచిస్తుంది అనమాట. మన తల ఒక్కింటికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామని. మనం ఒక్కొక్కళ్ళం 2,94,507 కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. సో ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అగ్రిగేట్స్ కూడా చూసుకుంటే ఎట్ కరెంట్ ప్రైసెస్, ప్రస్తుత ధరల్లో చూస్తున్నాం ఇక్కడ మనం. 2014-15 సంవత్సరంలో ఈ పిసిఐ మనకి 93,903 ఉందన్నమాట. ఇప్పుడు ఎంత ఉంది మనకి? 2,94,000 ఉంది. లాస్ట్ ఇయర్ 2,66,699, అంటే 2,666,999 ఫ్యాన్సీ నెంబర్. సో అది గ్రోత్ రేట్ కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చూసుకున్నట్లయితే 2014-15 టైంలో 13.31 1331 కాంట్రిబ్యూట్ చేస్తే, లాస్ట్ 2 ఇయర్స్ లో లాస్ట్ ఇయర్ 11.44 1144 మంచి ఫ్యాన్సీ నెంబర్లన్నీ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సంవత్సరం స్వల్పంగా తగ్గింది, పర్సంటేజ్ లో తగ్గింది, అమౌంట్ పెరిగింది, కానీ అది ఓవరాల్ గా అన్ని అమౌంట్లు కలిపి చేసినప్పుడు పర్సంటేజ్ తగ్గుద్ది. ఓకే, తగ్గినప్పుడు 10.43% ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ అనేది ఉందన్నమాట. ఇదే సమయంలో ఆల్ ఇండియా వైజ్ గా కూడా ఒకసారి కంపేర్ చేసి చూద్దాము. ఇండియా వైజ్ గా చూసుకుంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 86,647 గా ఉండేది 2014 లో, కానీ ఇప్పుడు ఎంత ఉంది? లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక 2,05,000కి వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సరం 2,19,000కి వచ్చింది. సో రాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువ ఇక్కడ మనకి. అయితే దేశ తలసరి ఆదాయం కూడా 2 లక్షల మీదే ఉందన్నమాట, పెద్దగా తేడా ఏం లేదు, కానీ 2 లక్షల మీదే ఉన్నాయి. అది దగ్గరగా 3 లక్షల దాకా ఉంది రాష్ట్రంలో, అయితే ఇది 2 లక్షల స్టార్టింగ్ లోనే ఉందన్నమాట. అదే గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే జిఎస్డిపికి 9.5% అప్పుడు 2014 టైంలో ఉండేది. తర్వాత తరుగుదల అన్ని నమోదైన తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ లో 8.7% నుంచి ఈ సంవత్సరం ఇంకా తగ్గిపోయి 6.9% కి తగ్గిపోయింది అనమాట ఓవరాల్ గా. సో ఇండియా వైడ్ గానే తగ్గింది పర్ క్యాపిటల్ గ్రోత్ రేట్ అనేది, ఇటు రాష్ట్రంలో కూడా తగ్గింది, అది గమనించాలి మనం. కానీ ఇన్కమ్ పరంగా మాత్రం పెరిగింది అనమాట, ఇన్కమ్స్ మాత్రం పెరిగాయి రాష్ట్రంలోని, దేశంలో కూడా పర్సంటేజ్ తగ్గింది. సేమ్ అక్కడ పైన చెప్పిన విషయమే మళ్ళీ ఇక్కడ డయాగ్రామ్ అన్నమాట. సో కరెంట్ ప్రైసెస్ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఇప్పుడు ఫైనల్ కంపారిజన్ జిఎస్డిపి అండ్ జిడిపి కంపారిజన్స్ చూస్తే, కరెంట్ ప్రైసెస్ లో చూసుకున్నట్లయితే 2014-15లో 5.25 జిఎస్డిపి 5.25 లక్షలు ఉంటే దాని గ్రోత్ రేటు 13.07 గ్రోత్ రేట్ ఉండింది, మంచి గ్రోత్ రేట్. అయితే ఇప్పుడు అది ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 10.75 గ్రోత్ రేట్ ఉందన్నమాట. అయితే లాస్ట్ 10 ఏళ్లలో గ్రోత్ రేట్ చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే తగ్గిందనే చెప్తాము, లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు కంపేర్ చేసినా తగ్గిందనే చెప్పేది కరెంట్ ప్రైసెస్.
అదే సమయంలో కరెంట్ ప్రైసెస్ లో ఆల్ ఇండియా చూసుకున్నట్లయితే 2014-15కి 11% ఉంది. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కంటే ఆల్ ఇండియా గ్రోత్ రేట్ తక్కువ, అండ్ ఇప్పుడు కూడా తక్కువే. ఈ సంవత్సరం చూసుకుంటే కూడా 8% ఉంది, మనది 10.75% ఉంది. సో కాబట్టి ఆల్ ఇండియాది ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే కరెంట్ ప్రైసెస్ దగ్గర తక్కువే ఉంది. మరి కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర చూద్దాం, స్థిర ధరల్లో. ఇది చూసుకున్నట్లయితే గ్రోత్ రేట్ 9.20% ఉంది ఇప్పుడు 2014 టైంలో. అప్పుడు కూడా మనకన్నా తక్కువే ఉంది, 7.4% ఉంది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం చూసుకుంటే 9.88% ఉందన్నమాట. ఇప్పుడు కూడా మళ్ళీ కాన్స్టెంట్ ప్రైసెస్ లో కూడా తక్కువే ఉంది మనకంటే 2 పాయింట్లు. సో ఇక్కడ 2 పాయింట్లు తక్కువే ఉంది, 10.8, ఇక్కడ 9.7, 2 పాయింట్లు తక్కువలోనే ఉంది. కొండ గుర్తు పెట్టుకోవడానికి మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట. కరెంట్ ప్రైసెస్ లోని కాన్స్టెంట్ ప్రైసెస్ లోని కూడా ఇండియా జీడిపి ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపితో పోల్చుకుంటే తక్కువే ఉంది. సో అదే విషయాన్ని ఇక్కడ డయాగ్రామ్స్ రూపంలో ఇచ్చారు. ట్రెండ్స్ ఎలా మారినాయి ఏ సంవత్సరం చూడండి. ఇక్కడ 2020-21 బాగా తగ్గుదల నమోదైంది మనకి ఇటు ఆంధ్రప్రదేశ్ లో. ఆల్ ఇండియా లెవెల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గింది. ఇది ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గింది. అది కోవిడ్ టైం కాబట్టి. కోవిడ్ తర్వాత సంవత్సరం మళ్ళీ బాగా డ్రాస్టిక్ గా పెరిగింది. ఆ తర్వాత నుంచి ఇంచుమించు పెద్దగా మార్పులు లేకుండా అక్కడక్కడక్కడక్కడే తిరుగుతున్నారు అనమాట. సో మొత్తానికి ఇంచుమించుగానే ఉన్నారు 2 పాయింట్ల తేడాలో. సో ఇది ఓవరాల్ గా మనకి దీంతో మైక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది అనమాట. క్వశ్చన్లు ఏ అంశాల మీద వస్తాయో ఆ అంశాలే స్ట్రెస్ చేసి ఆ పాయింట్లు మాత్రమే చెప్పాను. ప్రతిదీ చదవాల్సిన అవసరం లేదు, చదివినా గుర్తుండవు. అనవసరంగా ఉన్నది పోతుంది, మిగతాది పోద్ది అన్నట్టు ఉంటది అనమాట. సో కాబట్టి ఇది క్లాస్. మీకు కనుక క్లాస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.